నంద్యాల జిల్లాలో వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఉధృతమైంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని నిశాంతి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్ శెట్టి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క దివ్యాంగునికి కూడా ఇంటి స్థలం కేటాయించలేదని గంగాధర్ శెట్టి మండిపడ్డారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత 2 ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అర్హులైన ఎంతో మంది దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో శారీరక వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేవలం విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి మాత్రమే ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా శారీరక అంగవైకల్యం ఉన్నవారికి కూడా సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు మరియు సంఘ నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈనాడు నంద్యాల జిల్లాలో నిశాంతి భవనం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గంగాధర్ శెట్టి చెప్పడం ఏమనగా, మాకు 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏర్పడినను ఈనాడు వికలాంగులకు ఇంటి స్థలాలు లేవు. ఖచ్చితంగా ఇంటి స్థలాలు మాకు మంజూరు చేయాలని మేము మా యొక్క డిమాండ్ను మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇదే ఒక పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పింఛన్ల విషయానికి వస్తే కనీసం గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలైనా కానీ 2 సంవత్సరాల నుంచి వికలాంగులలో చాలా మందికి కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వదలలేదు ఇంతవరకు కూడా. కానీ చాలా మంది కూడా ఉన్నారు అటువంటి వికలాంగులు. మెడికల్ సర్టిఫికెట్లు వచ్చి పర్సెంట్ ఉన్నా, వైకల్యం ఉన్నా వాళ్ళు కనీసము అప్లై చేసుకుంటే మాకు నెలకు 6,000 వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరు ఆ యొక్క అవకాశాన్ని కల్పించవలసిందిగా నేను కోరుచున్నాను. అంతేకాకుండా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కేవలం విజువల్లీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. 10 రోజులకు డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు, హీరింగ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ OH ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరక వికలాంగులలో మాకు ఉద్యోగాలే లేవు. మా బాధ దేవునికి తెలుసు. మళ్ళీ కానీ ఈ యొక్క పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఎందుకంటే అంత దయాదీనంగా మేము డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా కానీ ఎటువంటి ఫలితం కూడా లేదు. దయచేసి ఈ 3 పాయింట్ల మీద మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇంటి స్థలాలు తొందరలోనే మేము కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి మంత్రికృష్ణ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అందరూ సహకరించి అందరి సమక్షంలో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.